Sixth class students, mathematics. We are going to discuss from last videos, chapter 1, knowing our numbers. I hope you all understand last two videos, and I hope you all are done up to exercise 1.3. And now we are going to discuss about number systems. In this chapter we have two systems. One is Indian system and second one is international system. అంటే నంబర్స్ని మనము ఇండియన్ సిస్టంలో ఎలా రాస్తాము, ఇంటర్నేషనల్ సిస్టంలో ఎలా రాస్తాము, అలాగే హౌ వి యూజ్ ద కామాస్ ద నంబర్ విచ్ ఈజ్ ఇన్ ద ఇండియన్ సిస్టమ్ అండ్ హౌ డు వి యూజ్ ద కామాస్ ద నంబర్ ఇన్ ద ఇంటర్నేషనల్ సిస్టమ్. అంటే ఒక ఇండియన్ సిస్టంలో మనము ఒక నంబర్ని రాసిన తర్వాత, లార్జ్ నెంబర్ని రాసిన తర్వాత అందులో కామాస్ ఏ విధంగా యూజ్ చేస్తాం, ఎక్కడెక్కడ వాడతాం, ఇంటర్నేషనల్ సిస్టంలో ఉన్న నంబర్లో కూడా కామాస్ ఏ విధంగా యూజ్ చేస్తాం అనేది మనం ఈ చాప్టర్లో తెలుసుకుందాం. ఆ కామాస్ యూజ్ చేయడం తెలుసుకుంటేనే మనము ఆ నంబర్ సిస్టంలో ఉన్న నంబర్ని చదవడం అనేది వస్తుంది. యు సీ హియర్ ఐ రైట్ హియర్ టేబుల్ విచ్ ఈస్ కంపేరింగ్ టు ఇండియన్ అండ్ ఇంటర్నేషనల్ సిస్టమ్స్. నేను ఐ హోప్ అందరికీ, నేను అనుకుంటున్నా చాలామందికి తెలిసి ఉంటుంది, 5th క్లాస్లో ఇవన్నీ మీరు నేర్చుకుని ఉంటారు. మళ్ళొకసారి ఈ చాప్టర్లో వాటిని డిస్కస్ చేస్తున్నాడు కాబట్టి మనం దీన్ని ఒక్కసారి మనం చాలా అర్థం చేసుకోగలిగితే మనం ఏ నెంబర్ అయినా సరే రాయగలుగుతాం, కామాస్ యూజ్ చేయగలుగుతాం అండ్ చదవగలుగుతాం. ఇది ఎప్పటికీ మీకు ఉపయోగపడుతుంది, నాట్ ఇన్ ద 6th క్లాస్, ఎప్పటికీ ఉపయోగపడేటువంటిది. కాబట్టి ఒకసారి జాగ్రత్తగా వినండి. ఇక్కడ నేను టేబుల్లో ఇండియన్ సిస్టంలో నంబర్స్ని, నంబర్ వాల్యూస్ ఏమిటి అనేది ఇక్కడ రాశాను. దాని కిందనే ఇంటర్నేషనల్ సిస్టంలో ఈ వాల్యూ, ఇండియన్ సిస్టంలో ఉన్న ఈ వాల్యూ ఇంటర్నేషనల్ సిస్టంలో ఏమని చదువుతాం అనేది కూడా ఇక్కడ రాశాను. ఈ రెండింటిని కంపేర్ చేస్తూ రాశాను. చూడండి, దిస్ ఈజ్ వన్స్ ప్లేస్, టెన్స్, హండ్రెడ్స్, థౌజండ్స్, 10,000s, lakhs, 10 lakhs, crores, 10 crores, 100 crores. ఓకే, అండర్స్టాండ్? వీటిని మీరు గుర్తుపెట్టుకోవాలి ప్రతిసారి. ఇప్పుడు బేసిక్ లెవెల్లో ఉన్నారు కాబట్టి నంబర్, ఒక లార్జ్ నెంబర్ అయినా ఏ నెంబర్ అయినా రాసేటప్పుడు మీరు ఒకసారి ఈ సిస్టంలో ఉన్న వాల్యూస్ని, ప్లేస్ వాల్యూస్ని ఒకసారి గుర్తు చేసుకుంటే మీకు ఎప్పటికీ మీ మైండ్లో ఉండిపోతుంది. కాబట్టి ఇండియన్ సిస్టంలో ఒక నంబర్లో ఉండేటువంటి ప్రతి డిజిట్ యొక్క వాల్యూస్ మనం ఈ విధంగా డిసైడ్ చేస్తాం. వన్స్, టెన్స్, హండ్రెడ్స్, థౌజండ్స్, 10,000s, lakhs, 10 lakhs, crores and 10 crores and 100 crores. అదే ఇంటర్నేషనల్ సిస్టంలో అయితే ఇక్కడ వన్స్, టెన్స్, హండ్రెడ్స్, థౌజండ్స్, 10,000 వరకు మీరు చూడండి. ఇండియన్ సిస్టంలో ఇంటర్నేషనల్ సిస్టంలో ఏం తేడా లేదు, 10,000 వరకు. కానీ 10,000 తర్వాత ఇండియన్ సిస్టంలో ల్యాక్స్ వచ్చింది, కానీ ఇంటర్నేషనల్ సిస్టంలో దాన్ని 1 lakh అనరు, దాన్ని 100,000s అని అంటారు. 100,000s మీన్స్ 100,000 అంటే అర్థం ఏంటిది? 1 lakh అనేది ఇంటర్నేషనల్ సిస్టంలో 100,000sకి ఈక్వల్. అలాగే 100,000s తర్వాత మిలియన్ అంటే మనం ఇక్కడ 10 lakhs అనేది ఇక్కడ 1 millionకి సమానం. సో వీ కెన్ సే 1 million is equal 10 lakhs. 100,000 means 1 lakh or 1 lakh means 100,000s. 1 million is 10 lakhsకు ఈక్వల్. మీకు ఎగ్జామ్లో కూడా అడుగుతాడు, 1 million is equal how many lakhs అంటే 10 lakhs. how many thousands is equal to 1 lakh అంటే 100,000s అని చెప్తాం. అలాగే ఇక్కడ క్రోర్ అంటే ఇండియన్ సిస్టంలో, ఇంటర్నేషనల్ సిస్టంలో అదే క్రోర్ దేనికి ఈక్వల్? 10 millionsకి ఈక్వల్. అలాగే 10 crores 100 millionsకి ఈక్వల్. ఇక్కడ 100 crores 1 billionకి ఈక్వల్. సో ఇది మీరు రిపీటెడ్గా చదువుతూ నంబర్స్ రాస్తూ ఉంటే గుర్తుంటుంది. అది మీకు ఎక్సర్సైజ్ 1.4లో ఇలాంటి క్వశ్చన్స్ ఉన్నాయి. ఇక్కడ ఇంకొక విషయం గుర్తు చేసుకోండి, ఈ టేబుల్ మీరు అందరూ రాసుకోవాలా గుర్తుపెట్టుకోవడానికి. ఇక్కడ నేను పైన ఈ మూడింటిని కలిపి క్రోర్స్ ఎందుకు రాశాను ఒకసారి చూడండి. ఇక్కడ క్రోర్స్, 10 crores, 100 crores. సో ఒక నంబర్లో డిజిట్ వాల్యూని చెప్పేటప్పుడు ఆ డిజిట్ వాల్యూ క్రోరు లేదా 10 crore, 100 crore అని చెప్తాం, కానీ చదివేటప్పుడు మాత్రము ఈ మూడింటిని కలిపే చదువుతాం. ఇవి 3 crores అనే ఉంది కాబట్టి వీటిని ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 1, ఇక్కడ 2, ఇక్కడ 3 ఉందనుకో, 123 crores అనే చదువుతాం. ఓకేనా? మనం ఇప్పుడు ఎగ్జాంపుల్ చూద్దాం. క్రోర్
10 crore 100 crores ఈ మూడింటిని కలిపి 10 crores అనేది చదువుతాం. అలాగే ల్యాక్స్ 10 lakhsని కలిపి చదివేటప్పుడు నంబర్లో ల్యాక్స్ అనేది చదువుతాం. అలాగే 1000 10,000 కలిపి మనము థౌజండ్స్ అనేది చదువుతాం. కాబట్టి మనం కామన్స్ ఎక్కడ యూజ్ చేస్తాం, వీటిని ఇండివిజువల్గా చదువుతాం. 123 ఇట్లా చదువుతాం. కాబట్టి ఈ మూడు తర్వాత కామ ఉంటుంది. తర్వాత ఈ రెండింటిని కలిపి చదువుతాం కాబట్టి ఈ రెండింటి తర్వాత కామ ఉంటుంది. అలాగే ఈ రెండింటిని కలిపి చదువుతాం కాబట్టి ఈ రెండింటి తర్వాత కామ ఉంటుంది. ఈ మూడింటిని కలిపి చదువుతాం కాబట్టి క్రోర్స్ ముందు అంటే ఒకవేళ ఇంకా ఎక్కువ ఉంటే మనం కామని పెట్టచ్చు. ఓకేనా? సో మీరు గుర్తుంచుకోండి, ఈ మూడు తర్వాత కామ, ఈ రెండింటి తర్వాత కామ, ఈ రెండు తర్వాత కామ. ఓకే. అలాగే బిలియన్స్లో కూడా ఇక్కడ కింద చూడండి, 1s 10s 100స్కి ఒక కామ, 1000 10,000 100,000 ప్లేస్ వాల్యూస్ చెప్పేటప్పుడేమో 1000 10,000 100,000 సెపరేట్ చెప్తాం. కానీ చదివేటప్పుడు మాత్రం ఈ మూడింటిని కలిపి థౌజండ్స్ అనేది అవుతాం కాబట్టి ఈ మూడింటికి కలిపి కామ పెట్టాలి. అలాగే ప్లేస్ వాల్యూ చెప్పేటప్పుడు మిలియన్ 10 మిలియన్ 100 మిలియన్ చెప్తాం. కానీ చదివేటప్పుడు ఈ అన్నింటిలో మిలియన్ ఉంది కాబట్టి మిలియన్స్ అనేది చదువుతాం. అందుకే ఇక్కడ కామ పెడతాం. సో బిలియన్ సెపరేటెడ్గా ఉంటుంది. ఓకే. అంటే ఇంటర్నేషనల్లో ప్రతి 3 డిజిట్కి ఒక కామ ఉందని మీరు గుర్తుపెట్టుకోవచ్చు. 1 2 3 ఒక కామ, 1 2 3 ఒక కామ, 1 2 3 ఒక కామ. అదే ఇండియన్ సిస్టంలో 1 2 3 ఒక కామ, అలాగే రిమైనింగ్ 2 అండ్ రిమైనింగ్ 2 ఆల్ ద రిమైనింగ్ క్రోర్స్. ఓకే, అండర్స్టాండ్? ఇప్పుడు దీని ఆధారంగా మనం కొన్ని ప్రాబ్లమ్స్ చూద్దాం. చిల్డ్రన్స్, అకార్డింగ్ ద ఐ హ్యావ్ గివెన్ ప్రీవియస్ టేబుల్. మీరు దాన్ని కొంచెం ముందర పెట్టుకుంటే నేను ఇక్కడ నా సెల్ నెంబర్ రాశాను. దిస్ ఇస్ మై మొబైల్ నంబర్. 10 digits ఉంటాయి దీంట్లో. ఈ 10 digitsని ఇండియన్ సిస్టంలో ఇంటర్నేషనల్ సిస్టంలో ఎలా కామర్స్ యూజ్ చేసి రాస్తాం, ఎలా చదువుతాం అనేది మీరు ఇది రాసేటప్పుడు ఇది చదివేటప్పుడు ఒకసారి ఆ టేబుల్ కూడా ముందర పెట్టుకోండి. అలాగే ఇది వింటూ. ఓకే. సీ హియర్ ఇన్ ఇండియన్ సిస్టమ్ 9441221860. ఇన్ ఇండియన్ సిస్టమ్ ఇక్కడ కామర్స్ ఎలా యూజ్ చేయాలని చెప్పాను. ఒకసారి మీరు కామా యూజ్ చేసేటప్పుడు ఆ టేబుల్లో ఉన్న ఇండియన్ సిస్టంలో ఉన్న ప్లేస్ వాల్యూస్ మనం ఒకసారి చదువుకోవాలి. 1s 10s 100s ఇక్కడ ఒక కామ, 1000s 10,000s ఈ రెండింటిని కలిపి ప్లేస్ వాల్యూ వేరున్నా ఈ రెండింటిని కలిపి చదివేటప్పుడు 1000 అంటాం కాబట్టి ఇక్కడ ఒక కామ, lakhs 10 lakhs కామ, క్రోర్స్ 10 crores 100 crores. రైట్, అర్థమైంది కదా? సో ఈ మూడింటిని మనం క్రోర్స్ అని అంటాం. కానీ ఈ 3 digits ఉన్నాయి కాబట్టి దీన్ని 944 crores అంటాం. ఈ 2 digitsని కలిపి ల్యాక్స్ అంటాం కాబట్టి 12 lakhs అంటాం. ఈ రెండింటిని కలిపి థౌజండ్స్ అంటాం కాబట్టి 21,000 అంటాం, 860. సో సీ హియర్ ఐ రైట్ హియర్. సో 944 crores 944 crores అవి క్రోర్స్ వాల్యూస్ ఉన్నాయి. కానీ వాల్యూస్ ఈ 4 ఎక్కడుంది? క్రోర్లో ఉంది. ఈ 4 ఎక్కడుంది? 10 crore ఉంది. ఈ 9 ఎక్కడుంది? 100 crores ఉంది. దాని ప్లేస్ వాల్యూస్ చెప్పేటప్పుడు ఇట్లా చెప్తాం, కానీ చదివేటప్పుడు అన్నింటిని కలిపి క్రోర్స్ అనేది అవుతుంది. అందుకే ఇక్కడ కామా ఉంచినాం. సో క్రోర్స్ 12 lakhs. కానీ 2 అనేది ల్యాక్స్ ప్లేస్లో ఉంది, 1 అనేది 10 lakhs ప్లేస్లో ఉంది. ప్లేస్ వాల్యూ చెప్పేటప్పుడు ఇది 10 lakhs అవుతుంది, ఇదేమో 2 lakhs అవుతుంది. కానీ రెండింటిని కలిపి చదివేటప్పుడు 12 lakhs అనేది చదువుతాం. సో 12 lakhs. అలాగే 21,000 చూడండి, 21,000. కానీ 1 అనేది 1000 ప్లేస్లో ఉంది కాబట్టి దీని ప్లేస్ వాల్యూ 1000 అవుతుంది. 2 అనేది 10,000 ప్లేస్లో ఉంది కాబట్టి దీని ప్లేస్ వాల్యూ 20,000 అవుతుంది. కానీ చదివేటప్పుడు 21,000 అని అంటాం. సో 21,860. ఓకే, అండర్స్టాండ్? మిగతా అన్ని నెంబర్లు కూడా ఇంత పెద్ద నెంబర్ కాకపోయినా ఏ నెంబర్ అయినా ఇట్లాగే మనం ఇండియన్ సిస్టంలో కామర్స్ యూజ్ చేస్తాం, అలాగే రాస్తాం. ఓకే. ఇంటర్నేషనల్ సిస్టంలో మళ్ళీ ఒకసారి టేబుల్లో ఉన్న వాటిని గుర్తు పక్కన పెట్టుకొని చూడండి. 1s 10s 100s 1000 10,000 100,000. ఓకే, 100,000 తర్వాత ఇక్కడ ఏమన్నాం? మిలియన్ 10 million 100 million తర్వాత బిలియన్ అన్నాం. ఓకే, సో ఇక్కడ మనం ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఎవ్రీ 3 digitsకి మనము ఇటు నుంచే రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్కి వచ్చేటప్పుడే మనం కామర్స్ స్టార్ట్ చేయాలి. కాబట్టి ఎవ్రీ 3 digitsకి మనం ఒక కామా యూజ్ చేసినాం ఇక్కడ, ఎవ్రీ 3 digits. కాబట్టి ఇది 9 billion. ఓకే, సో హియర్ 9 billion అండ్ 441. ఈ మూడింటిని కలిపి మనం మిలియన్ అనాలి కాబట్టి ఈ మూడు ఉన్నప్పుడు 441 అంటాం మిలియన్స్. సో 441 millions. ఈ మూడింటిని కలిపి థౌజండ్స్ అనాలి కాబట్టి 221. సో 221,000 రిమైనింగ్ 860. సో ఇలా మనం చదువుతాం. అర్థమైందా? దీని ఆధారంగానే మనం ఇంకా రిమైనింగ్ ప్రాబ్లమ్స్ అని చేయొచ్చు. ఓకే చిల్డ్రన్స్, ఇక్కడ నేను ఎగ్జాంపుల్ 2 అని కొంచెం గ్యాప్ ఎందుకు వదిలేశానంటే, ఇప్పుడు ఇంతకుముందు నేను ఎగ్జాంపుల్ 1లో ఐ రైట్ ఇండియన్ సిస్టమ్ ఇంటర్నేషనల్ సిస్టమ్ ఆఫ్ మై మొబైల్ నంబర్. ఇప్పుడు మీరేం చేస్తారంటే ఎగ్జాంపుల్ 2లో ఇక్కడ మీ మొబైల్ నెంబర్ రాసి
దాని కింద ఇండియన్ సిస్టంలో సేమ్ నేను ఇంతకుముందు ఎలా చేశానో అలా రాస్తారని ఇక్కడ గ్యాప్ వదిలేశాను. ఇప్పుడు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఎవరు మొబైల్ నెంబర్ వాళ్ళు ఇక్కడ రాస్తారు. రాసి నేను ఇంతకుముందు ఎలా ఇండియన్ ఎంట్రన్స్ టెస్ట్ రాశానో అట్లా రాయండి. దాని తర్వాతనే ఇక్కడ ఉన్నటువంటి ఈ 4 విషయాలు రాయండి. వాట్ ఈస్ దిస్ ఇన్ఫర్మేషన్ మీ బుక్లో కూడా ఉంది. బిఫోర్ ఎక్సర్సైజ్ 1.4 అకార్డింగ్ టు ఆల్ దిస్ ఇన్ఫర్మేషన్ you can do exercise 1.4 completely. ఓకే, సో హియర్ మనం టేబుల్ చెప్పుకునేటప్పుడు సిస్టమ్ చెప్పేటప్పుడు ఇది మనం చెప్పుకున్నాం. 10 lakhs అంటే 1 million అని, 1 crore అంటే 10 millions అని, 10 crore అంటే 100 million అని, 100 crores అంటే 1 billion అని మనకు అకార్డింగ్ టు ద టేబుల్ మనకు తెలుస్తుంది. సో దీస్ ఆర్ ద వెరీ ఇంపార్టెంట్ టు యూ ఫర్ ద ఎగ్జామినేషన్ అండ్ ఐ హోప్ యూ ఆల్ అండర్స్టాండ్ అండ్ విల్ డూ ద ఎక్సర్సైజ్ 1.4 కంప్లీట్లీ. ఓకే చిల్డ్రన్స్, మీకు ఏమైనా అర్థం కాకపోతే కామెంట్ చేయండి. క్వశ్చన్స్ కూడా ఈ వీడియో కింద పెట్టచ్చు. ఆల్ ది బెస్ట్.